వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th క్లాస్కి సంబంధించి సంభావ్యతలో ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అందులో 13.2 ఎక్సర్సైజ్లో 4th ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ 3 వరకు కంప్లీట్ అయింది. గోపి అక్వేరియం నుండి ఒక చేపను కొన్నాడు. అక్వేరియంలో 5 మగ చేపలు 8 ఆడ చేపలు ఉండినప్పుడు వ్యాపారి యాదృచ్ఛికంగా ఒక చేపను తీసి ఇచ్చి ఉంటే ఆ చేప మగ చేప అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో మొత్తం చేపలు ఎన్ని? ఇక్కడ 5 మగ చేపలు ఉన్నాయి, ఇక్కడ 8 ఆడ చేపలు ఉన్నాయి. సో మొత్తం పర్యవసానాలు మనకి 13 వస్తాయి. మొత్తం పర్యవసానాలు 5 + 8 అంటే 13. మొత్తం చేపలు 13. అందులో మనకి మగ చేప అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో మగ చేప అవడానికి అనుకూల పర్యవసానములు ఎన్ని ఉన్నాయి? 5. సో ఇప్పుడు సంభావ్యత ఎంత అవుతుంది? సంభావ్యత = P(E) అనుకూల పర్యవసానాల సంభావ్యత బై అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానములు అంటే ఎంత వస్తుంది మనకి? 5/13. మగ చేప అవడానికి సంభావ్యత ఎంత? 5/13. సో కాకపోవడానికి అని ఇస్తే ఒకవేళ ఏ విధంగా చేయాలి? కాకపోవడానికి అంటే P(E) ఎంత అన్నారు. సో ఇది మనము అంటే అవ్వడానికి సంభావ్యత చెప్పాం. ఒకవేళ కాకపోవడానికి సంభావ్యత అంటే ఇది ఫస్ట్ ప్రాబ్లం అనుకుంటే, సో మనం ఈ సెకండ్ కింద తీసుకుంటే P(E) ఎంత అన్నారు అంటే ఇది ఘటన జరగదు, ఘటన కానిది. సో అప్పుడు ఏమవుతుంది? P(E) + P(E) = 1 కదా. సో P(E) కావాలి మనకి. P(E) = 1 - P(E). అప్పుడు ఏమవుతుంది? 1 - 5/13. సో ఎల్సిఎం కడితే మనకి 13 - 5/13. సో ఎంత వస్తుంది? 8/13. సో ఇది వేరే విధంగా చెప్పాలంటే మగ చేప అవ్వడానికి సంభావ్యత 5/13, కాకపోవడానికి సంభావ్యత ఎంత వచ్చింది? 8/13. అంటే ఇవి 8 అనేవి కూడా ఆడ చేపలు కాబట్టి మనకి ఆడ చేపలు అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నా కూడా 8/13 వస్తుంది. ఆ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఒక ఆటనందు వేగంగా త్రిప్పబడిన బాణపు గుర్తు పటంలో చూపబడినట్లు 1, 2, 3, 4, 5, 6, 7 లేక 8ని సూచిస్తూ ఆగింది. సో మనకి ఈ బాణపు గుర్తు అనేది 1 నుంచి 8 వరకు సూచిస్తూ ఆగింది. అన్ని పర్యవసానములు సమసంభవములైతే క్రింది ఘటనల సంభావ్యతలను లెక్కించండి. ఇక్కడ ఇచ్చిన అన్ని పర్యవసానాలు సమసంభవములు అయినట్లయితే క్రింది ఇచ్చిన బిట్స్కి సంభావ్యతను లెక్కించండి అన్నారు. సో ఫస్ట్ మనకి మొత్తం పర్యవసానాలు ఎన్ని వస్తాయో చూద్దాం. మొత్తం పర్యవసానములు ఎన్ని? 1, 2, 3 ఎక్సెట్రా 8. అంటే మొత్తం ఎన్ని? 8 పర్యవసానములు. ఫస్ట్ బిట్ ఏమంటున్నారు? 8 అగుటకు సంభావ్యత. 8 అగుటకు సంభావ్యత అంటే మనకి 8 అగుటకు సంభావ్యత అనుకూల పర్యవసానాలు ఎన్ని వస్తాయి? 1 వస్తాయి. 8 సంఖ్య గల అనుకూల పర్యవసానములు 1. సో P(8) ఎంత అవుతుంది? 1/8. సో P(8) అన్న ఆర్ P(E) = 1/8. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి? ఒక బేసి సంఖ్య. ఇచ్చిన వాటిలో బేసి సంఖ్య అగుటకు పర్యవసానములు ఎన్ని? బేసి సంఖ్య అగుటకు పర్యవసానములు. ఇక్కడ అగుటకు అన్న పొందుటకు అన్న పర్వాలేదు. ఎన్ని ఉన్నాయి? 1, 3, 5, 7. 1, 3,
5 7 అంటే ఎన్ని మొత్తం 4. సంభావ్యత ఏమవుతుంది పి ఆఫ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు ఎన్ని 4 బై మొత్తం పర్యవసానాలు 8. సో ఈ 4 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1/2. నెక్స్ట్ థర్డ్ బిట్ 2 కన్నా పెద్ద సంఖ్య. థర్డ్ బిట్ ఏమిచ్చారు 2 కన్నా పెద్ద సంఖ్య అగు సంభావ్యత 2 కంటే పెద్దది అగుటకు సంభావిత. సో అగుటకు పర్యవసానములు. సంభావిత మనం ప్రాబ్లం చేద్దాం. పర్యవసానములు ఏమేమి వస్తాయి 3 4 5 6 7 8. సో ఎన్ని 1 2 3 4 5 6. సో ఇవాళ బ్రాకెట్లు పెట్టుకుంటే సరే. సో 2 కంటే పెద్దదగుటకు సంభావ్యత అనుకున్న పర్యవసానముల సంఖ్య ఎంత 6. అంటే పి ఆఫ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు 6/8. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ 3/4. ఫోర్త్ బిట్ ఏమన్నారు 9 కన్నా చిన్న సంఖ్య అగుటకు సంభావ్యత అన్నారు. సో 9 కన్నా చిన్న సంఖ్యలు అంటే మనకి 1 to 8 వస్తాయి కదా. 9 కంటే చిన్న సంఖ్య అగుటకు పర్యవసానములు ఏమేమి వస్తాయి 1 2 3 4 5 6 7 8. సో మొత్తం ఎన్ని 8. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది పి ఆఫ్ ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే 9 కంటే చిన్న సంఖ్య అగుటకు సంభావిత. ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే 2 కంటే పెద్దదగుటకు సంభావిత. సో మనం డైరెక్ట్ పి ఆఫ్ అని వేస్తాం. లేదు అనుకుంటే ఇక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు. పి ఆఫ్ 9 కంటే చిన్న సంఖ్య అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 కంటే పి ఆఫ్ 2 కంటే పెద్దదే అగుటకు అని రాసినా పర్వాలేదు. సో మనం డైరెక్ట్ పి ఆఫ్ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఎన్ని వచ్చిన అనుకూల పర్యవసానాలు 8 మొత్తం పర్యవసానాలన్నీ 8. సో క్యాన్సిల్ అవుతే 1 8 క్యాన్సిల్ అవుతే 1 వస్తుంది. సో మనకి 1 వచ్చిందంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఖచ్చిత ఘటన ఎంత మనకి 1 కాబట్టి దీని యొక్క సంభావ్యత కూడా 1 అవుతుంది. అంటే సంభావ్యత 1 వచ్చిందంటే అది కంపల్సరీ ఖచ్చిత ఘటన అవుతుంది. ఖచ్చిత ఘటన అవుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం బాగుగా కలపబడిన పేక ముక్కలు కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యత ఎంత. సో మనకి ప్లేయింగ్ కార్డ్స్ మీద ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనకి మొత్తం పర్యవసానాలు ఎన్ని మొత్తం పర్యవసానాలు 52. ఇక్కడ ఎరుపు రాజు అగుటకు సంభావ్యత. ఫస్ట్ బిట్ ఏంటి ఎరుపు రాజు. సో మనకి పేక మొక్కల్లో ఎరుపు రంగు రాజు ఉన్నది ఏమున్నాయి హార్ట్ షేప్లో ఉన్న కింగ్, డైమండ్ షేప్లో ఉన్న రెడ్ డైమండ్, రెడ్ హార్ట్ కింగ్. సో పర్యవసానాలు ఎన్ని వస్తాయి 2 వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది పి ఆఫ్ ఈక్వల్ టు ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఎరుపు రాజు అని అర్థం 2/52. సో 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/26. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ముఖ కార్డు అటుగా సంభావ్యత. మనకి ఫేస్ కార్డ్స్ ఎన్నన్నా 12 కదా. అంటే ముఖ కార్డులు అగుటకు పర్యవసానములు లేదా పొందుటకు ఎన్ని ఉంటాయి మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 12 ఉంటాయి. సో పి ఆఫ్ ఇది అనుకూల పర్యవసానం అంటే ఫేస్ కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్లో మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 12. అంటే పి ఆఫ్ ఈక్వల్ టు 12/52. సో
సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 13 టైమ్స్, అంటే 3/13. ఫేస్ కార్డ్స్ ఒకటికి సంభావ్యత ఎంత, 3/13. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమంటున్నారు, ఎరుపు ముఖ కార్డులు అంటే రెడ్ ఫేస్ కార్డ్స్ ఒకటికి సంభావ్యత. ఎరుపు ముఖ కార్డు ఎన్ని ఉంటాయి మనకి, రెడ్ హార్ట్లో 3 ఉంటాయి, డైమండ్లో 3 ఉంటాయి. సో మొత్తం ఎన్ని, 6. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది, పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 6/52. సో ఇందులో మనకి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 26 టైమ్స్, 3/26. ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏమన్నారు, ఫోర్త్ది హృదయం గుర్తుగల జాకి అగుటకు సంభావిత. హృదయం గుర్తుగల జాకి అగుటకు సంభావిత. హృదయం గుర్తుగల జాకీలు ఎన్ని ఉంటాయి మనకి, ఒకటే ఉంటుంది, ఒకటి ఉంటుంది. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది, పి ఆఫ్ ఈ అనుకూల పర్యవసానాలు ఎన్ని, 1/52. హృదయం గుర్తుగల జాకి అగుటకు సంభావ్యత ఎంత, 1/52. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏమన్నారు, స్పేడ్ అగుటకు సంభావ్యత. స్పేడ్ కార్డ్స్ ఎన్ని మనకి, 13. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది, 13/52. 13 అనేది 52లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్. సో 1/4. స్పేడ్ కార్డులో అగుటకు సంభావ్యత 1/4. నెక్స్ట్ సిక్స్త్ది ఏంటి, డైమండ్ గుర్తుగల రాణి అగుటకు సంభావ్యత. సో మనకి డైమండ్ గుర్తుగల రాణి అగుటకు పర్యవసానాలు ఎన్ని వస్తే మనకి 1 వస్తుంది. అంటే పి ఆఫ్ ఈ ఏమవుతుంది, 1/52. మనకి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలిస్తే అందులో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, కింగ్ ఎన్ని ఉన్నాయి, రెడ్ కింగ్ ఎన్ని ఉన్నాయి, బ్లాక్ కింగ్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ తెలిస్తే ఒక్కసారి ప్లేయింగ్ కార్డ్స్ గురించిన వీడియో ముందు వీడియోస్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. అవన్నీ తెలిస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయడం కుదురుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.